హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్. ఈరోజు గోంగూర పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం. కుక్కర్ పెట్టి కందిపప్పు, ఒక టమాటా, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కడిగి పెట్టుకోవాలి. తర్వాత గోంగూర కడిగి పెట్టినది అందులో పెట్టేయాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేదాకా గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక చిన్నులపాయలు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు చిన్నులపాయలు వేసుకోవాలి. చిన్నులపాయలు కొంచెం ఫ్రై అయినాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.